హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. తాజాగా హెచ్సీఏలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల బాగోతం తెరపైకి వచ్చింది. అండర్ 16, అండర్ 19, అండర్ 23 లీగ్ మ్యాచ్లో ఎక్కువ వయసు ఉన్నవారిని ఆడించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో 6 ప్లేయర్లను గుర్తించి బీసీసీఐ బ్యాన్ చేసింది. హెచ్సీఏ తీరు వల్ల టాలెంట్ ఉన్న ప్లేయర్లకు నష్టం వాటిల్లుతోందని అనంతరెడ్డి అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడుతూ ఎక్కువ వయసు ఉన్న వారిని ఆడిస్తున్న హెచ్సీఏపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, కవిత, మరో వివాదం హెచ్ఏలో తెరపైకి వచ్చింది. హెచ్ఏకి సంబంధించిన పలువురు ప్లేయర్స్ పై ఇప్పటికే రాచకొండ సిపికి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. హెచ్ఏలో ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు అనేది బయటపడ్డాయి. అండర్ 16, అండర్ 19, అండర్ 23 ఇవన్నిటికి సంబంధించిన లీక్స్ ఏవైతే ఉంటాయో మ్యాచ్ లో పలువురు ప్లేయర్స్ కూడా ఫేక్ వ్యవహారం మొత్తం కూడా బయటపడి కావడంతో ఈ నకిలీ బర్త్ సర్టిఫికేట్ సంబంధించిన లీగ్ లో ఎంట్రీ ఇస్తున్న వారికి సంబంధించి ఎక్కువ వయసు ఉన్న ప్లేయర్లు ఇటు గతంలో 6 ప్లేయర్స్ ని గుర్తించి వారిపై గతంలో బీసీసీఐ కూడా బ్యాన్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కువ వయసు ఉన్నప్పటికీ కూడా లీగ్ లో ఆడే విధంగా అవకాశం ఇస్తున్న హెచ్ఏకి సంబంధించిన వ్యవహారంపై ఇప్పటికే ఫేక్ ఏదైతే సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం రాచకొండ సిపి కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. టాలెంట్లు ఉన్న ప్లేయర్లకు దీనివల్ల నష్టపోతున్నారు అనేది హెచ్ఏ తీరుపై ఇప్పటికే ప్లేయర్స్ ఒకవైపు మండిపడుతున్నారు. అవినీతికి సంబంధించిన పాల్పడి ఇటు టాలెంట్ లేకున్న ప్లేయర్స్ ని ఆడిస్తున్న హెచ్ఏ అవినీతికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులపై చర్యలు తీసుకోవాలని రాచకొండ సిపికి అనంతరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. పూర్తిగా నకిలీ సర్టిఫికేట్స్ అన్ని కూడా వ్యవహారం పైన పూర్తి స్థాయి ఎవిడెన్స్ తో సిపికి అయితే ఫిర్యాదు చేశారు. ఇది వ్యవహారం సంబంధించి రాచకొండ సిపి కూడా స్పందించడం జరిగింది. ఈ ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తాం, ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదు అని ప్రస్తుతం రాచకొండ సిపి కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి గత చాలా రోజుల క్రితం కూడా ఈ నకిలీ వ్యవహారం సంబంధించి ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రస్తుతం అయితే ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి రాచకొండ సిపి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కవిత. రైట్ అమర్, థ్యాంక్ యూ.